పూర్తి నేస్తాలైన శ్రీరుద్ర వారి మట్టి గణేశ విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ లో లభ్యం. త్వరపడండి. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈరోజు నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివ సుధీర్ శర్మ గురువు గారు. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, వినాయక నవరాత్రుల సందర్భంగా మీ ఆధ్వర్యంలో హోమాలు పూజలు అవి నిర్వహిస్తారని విన్నాను. అంటే మా సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం ఎవరెవరు పాల్గొనవచ్చు, ఏ రాశుల వాళ్ళు పాల్గొంటే ఎలాంటి లాభాలు ఉంటాయో తెలియజేస్తే చాలా మందికి తెలుస్తుంది, చాలా మందికి సమస్యకి పరిష్కార మార్గం మీ ద్వారా దొరకవచ్చు. గణపతి నవరాత్రులు మనకి సెప్టెంబర్ 7వ తారీఖు నుంచి శనివారం నుంచి ప్రారంభమవుతున్నాయి. మాది హనుమత్ ప్రత్యంగర వారాహి యజ్ఞస్థలి అని కొత్తపేట చైతన్యపూర్లో ఉంటుంది. చైతన్యపూరి ఫణిగిరి కాలనీలో సాయిబాబా గుడి దగ్గర అమ్మవారి దేవాలయం, గురుగారు ప్రత్యంగిర వారాహి అమ్మవారి దేవాలయం. ఇందులో గణపతి కూడా ఉంటాడు. ఇందాక మనం చెప్పుకున్నాం ఇడిగుంజి అనేటువంటి గణపతి దేవాలయం ఉంటుంది. అలాగే రావణాసురుడు తీసుకొచ్చినటువంటి ఆత్మలింగాన్ని ఎవరి చేతిలో అయితే గణపతి చేతిలో పెడతాడో ఆ గణపతి ఏ రూపంలో అయితే గోకర్ణంలో ప్రతిష్ఠ జరిగి ఉన్నారో స్వామివారు, అక్కడ గణపతికి ఉండేటువంటి ప్రత్యేకత కూడా ఏంటంటే రావణాసురుడు ముట్టికాయ వేశాడు. ఆ శివలింగాన్ని భూమి మీద పెట్టేసిన తర్వాత అక్కడ ఉండేటువంటి గణపతికి ఇక్కడ మొత్తం పైన హోల్ ఉంటుంది, రంధ్రం ఉంటుంది. అంటే ఆ ముట్టికాయ అంత గట్టిగా వేశాడు ఆయన. అక్కడ చర్మం లేచిపోయేంత వరకు చిన్న రంధ్రం ఉంటుంది అక్కడ. అలాంటి రూపంలోనే మన దేవాలయంలో గణపతిని ప్రతిష్ఠ చేయించాము. అలాంటి రూపమే ఇక్కడ విగ్రహం చెక్కించుకొని చూడటానికి కూడా చాలా ముద్దుగా ఉంటాడు. అందులో నిలబడి ఉన్నటువంటిది గణపతి దేవాలయాలు ఎక్కడ మనం చూడం. కేవలం కర్ణాటకలో ఇడిగుంజిలో గోకర్ణంలో మాత్రమే చూస్తాం. కమలాన్ని చేత్తో పట్టుకుని ఉంటాడు ఆయన, కమలహస్తంతో ఉంటాడు, ఒక అభయహస్తంతో ఉంటారు ఆయన. అలాంటి విగ్రహాన్ని మనం ప్రతిష్ఠ చేసాం ఇక్కడ గణపతికి. గణపతి నవరాత్రులు పురస్కరించుకొని మన హనుమత్ ప్రత్యంగర వారాహ యజ్ఞస్థలిలో ప్రతినిత్యం ఉదయం 8 గంటల నుంచి లక్ష్మీ గణపతి హోమం చేస్తున్నాం. లక్ష్మి అంటే ధనం, గణపతి అంటే కార్యసిద్ధి. ఈ రెండు ఉంటే చాలు కదా. అంతేనండి. ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో ఐహికమైనటువంటి ప్రపంచంలో ఈ రెండు ముఖ్యంగా కావాలి. అనుకున్న పనులు అవ్వాలి, అలానే డబ్బు కావాలి. ముఖ్యంగా గణపతి జ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని, కార్యసిద్ధిని, లక్ష్మిని, ధనయోగాన్ని అన్నింటినీ ఇస్తాడు. కాబట్టి ఈ 9 రోజుల పాటు ప్రతినిత్యం ఉదయం 8 గంటలకి లక్ష్మీ గణపతి హోమం 108 సార్లు మంత్రంతో, మూల మంత్రంతో చేస్తూ, దాంతోపాటు ఏంటంటే ఓన్లీ ఇప్పుడు గణపతి హోమం చేస్తున్నామంటే గణపతి మంత్రం చెప్పేసి ముగిచ్చేస్తుంటారు. అలా కాకుండా మేమనుకునేది ఏంటంటే ఏ దేవత అయినా సరే గణపతితోనే ప్రారంభిస్తాం. కాబట్టి గణపతి, లక్ష్మీ గణపతి, అక్కడ ఉండేటువంటి ఆలయంలో ఉండేటువంటి అమ్మవార్లు కానివచ్చు, అక్కడ ఉండే విగ్రహాలు ఏవే దేవతలు అయితే ప్రతిష్ఠ జరిగి ఉన్నాయో, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ప్రత్యంగిర, తర్వాత వారాహి, అలాగే ఆంజనేయ స్వామి వారు, కాలభైరవుడు, ఈ దేవతా మూలమంత్ర హవనం కూడా ఈ యొక్క నవరాత్రుల్లో జరపబడుతుంది. ఇక్కడ లక్ష్మీ గణపతి హోమం అని చెప్పి పేరు చెప్తున్నాం. మిగిలిన అన్ని దేవతల హోమాలు కూడా జరపబడుతున్నాయి. దాంతో పాటు విశేషంగా సుదర్శన హోమం కూడా జరపబడుతుంది. గణపతికి చేస్తే అంటే ఈ ఒక్క హోమంలో పాల్గొంటే ఇన్ని హోమాలు చేసుకున్న ఫలితం కలుగుతుంది. విడివిడిగా చేసుకోవాల్సిన అవసరం లేదు. అందులో సుదర్శన హోమం అంటే ఇంకా చాలా విశేషం. అందులో లక్ష్మీ గణపతి, గణపతి, శక్తి గణపతి, ఆంజనేయం, సుబ్రహ్మణ్యం, ప్రత్యంగిర, వారాహి, కాలభైరవం, సుదర్శనం, 9 రకాల మంత్రాలతో హోమం చేస్తున్నాం. అందులో ఈ గణపతి నవరాత్రులు పూర్తయినటువంటి రోజున 9వ రోజు ఏదైతే ఉంటుందో ఆ రోజున గణపతికి 8 ద్రవ్యాలంటే ఇష్టం. అష్టద్రవ్య గణపతి హోమం అని చెప్పి చేస్తాం. 8 ద్రవ్యాలతో, 8 రకాల ద్రవ్యాలతో ఆ పూర్ణాహుతి రోజున అష్టద్రవ్య లక్ష్మీ గణపతి హోమం చేసి పూర్ణాహుతి చేయడం అనేది జరుగుతుంది. అంటే అష్టద్రవ్యాలు ఉన్నాయి అన్న సంగతి కూడా చాలా తక్కువ మందికి తెలుసు. ఓ మాట చెప్పాలంటే అలాంటిది ఆ 8 వస్తువులు సేకరించుకొని వాటితో ఒక్కొక్క వస్తువుతో ఒక్కొక్క ద్రవ్యంతో 108 సార్లు హోమం చేస్తాం. అంటే దాదాపు 800 సార్లు అవుతుంది. అంటే 1000 సార్లు హోమం దగ్గరగా లక్ష్మీ గణపతి హోమం అవుతుంది. మనం ఇంట్లో చేయించుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం. ఓ మాట చెప్పాలంటే అందులోను ఆ రాశి వాళ్ళు, ఈ రాశి వాళ్ళు అంటే ఏమీ లేదు. ప్రతి ఒక్కరికి కార్య దిగ్విజయం కావాలి, లక్ష్మీ ప్రాప్తి కావాలి. కాబట్టి ఏ రాశి వాళ్ళైనా, ఏ నక్షత్రం వాళ్ళైనా ఏదైనా కష్టం ఉంది, అనుకున్న పని కావాలి, ఉద్యోగం కావాలి, మంచి వ్యాపారం బాగుండాలి, లేదా సంతానం కలగాలి, వివాహం అవ్వాలి, ముఖ్యంగా విదేశీ ప్రయాణాలు కావాలి, విదేశంలో ఉద్యోగాలు లేక బాధపడుతున్నటువంటి వాళ్ళకి కానీ అందరికీ చాలా విశేషమైనటువంటి కార్యక్రమమే
ఈ లక్ష్మీ గణపతి హోమం, అందులో అష్టద్రవ్య హోమం అనేది ఇంకా చాలా విశేషం. ఈ కార్యక్రమంలో పాల్గొనడమే అదృష్టం. ఎస్, అంటే మామూలు రోజులలో చేస్తేనే విశేషమైన ఫలితం ఉంటుందంటారు. అందులో గణపతి ఇప్పుడు నవరాత్రులు. నవరాత్రులు కాబట్టి గురుగారు, మరి ప్రేక్షకులు ప్రత్యక్షంగా అయినా పరోక్షంగానైనా పాల్గొనొచ్చా? దాని ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? తప్పనిసరిగా ప్రత్యక్షంగా పాల్గొనేటువంటి వాళ్ళు పాల్గొనవచ్చు. కానీ ప్రత్యక్షంగా పాల్గొనేటువంటి వారైతే చాలా ముందుగా తెలియజేయాల్సి ఉంటుంది. అలాగే పరోక్షంగా పాల్గొనేటువంటి వాళ్ళకు కూడా 9 రోజులు గోత్రనామాలతో హోమం చేయించుకునేటువంటి సదుపాయం కలుగుతుంది మనకి. వాళ్ళు వచ్చినా రాకపోయినా కనీసం చివరి రోజైనా వచ్చినా పూర్ణాహుతి చూసి స్వామివారి ప్రసాదం తీసుకున్నా చక్కగా బాగుంటుంది. అది కూడా అవకాశం లేదనుకునేటువంటి వాళ్ళు కూడా పరోక్షంగా ఈ యొక్క గోత్రనామాలతో హోమం చేయించుకోవచ్చు. ప్రత్యక్షంగా చేయించుకునేటువంటి వారు మాత్రం పలానా రోజున వస్తామని చెప్పి ముందుగానే మనకి తెలియజేయాలి. ఆ రోజున ఆ సమయాన్ని చూసుకోవాలి. తప్పనిసరిగా వారు కూర్చొని చేయించుకోవాలి. ఒక మాట చెప్పాలంటే ఇక్కడ గణపతికి చాలా ప్రీతికరమైనటువంటిది ఏంటి? దూరవ బిల్వం అంటే గరిక. గరికతో ప్రతినిత్యం లక్ష్మీ గణపతి హోమం చేయటం. ఈ సంకల్పం హోమం చేయాలి, చేస్తే తద్వారా నలుగురు మంచి జరుగుతుంది, ఈ హోమమే చేయమని చెప్పి మనకి శాస్త్రాలు ఎలా రాసి పెట్టిందో అలాగే నాకు ఈ గణపతి నవరాత్రుల్లో వేరే బిజీ ఉండొచ్చు, వేరే కార్యక్రమాలు ఉండొచ్చు. కానీ భగవంతుడు ఈ హోమం చేయరా అని చెప్పి భగవంతుడి సంకల్పం జరిగితేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం, చేయగలుగుతాం. కాబట్టి ఇప్పుడు మనం చేస్తున్న హోమం ఏదైతే ఉందో లక్ష్మీ గణపతి హోమం, ఇది కూడా సంపూర్ణంగా పరమేశ్వరుడి అనుగ్రహంతో పరమేశ్వరుడి సంకల్పంతో చేస్తున్నది. కాబట్టి మానవ సంకల్పం తాత్కాలికం, భగవత్ సంకల్పం శాశ్వతం. అవునా? కాబట్టి భగవంతుడి సంకల్పంతో చేస్తున్నటువంటి కార్యక్రమంలో అందరూ పాల్గొనవచ్చు, ప్రత్యక్షంగా పరోక్షంగా. వివరాల కోసం స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేస్తే చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ హోమంలో పాల్గొనడం అనేది పరమోత్కృష్టమైనటువంటిది. అదృష్టవంతులకు మాత్రమే ఈ యొక్క అవకాశం దొరుకుతుంది అనేది మాత్రం సంపూర్ణంగా విశ్వసిస్తారు. ఈ అవకాశాన్ని సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా డెఫినెట్ గా సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుందాం గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.